హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా నోట్లో వెన్నలా కరిగిపోతుందండి కట్టె పొంగలి. ఖచ్చితంగా నేను చేసిన ఈ తీరులో ఓసారి చేసి చూడండి, టేస్ట్ భలేగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా, మళ్ళీ మళ్ళీ అడిగి చేసుకునేంత రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కట్టె పొంగలి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామండి. చూసే ముందు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి. మరి ఈ కట్టె పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పు 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కప్పులోకి తీసేసుకోండి. ఇప్పుడు హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, అదేవిధంగా 1 కప్పు రైస్ తీసుకోవాలండి. 1 కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు అనేది ఖచ్చితంగా పడుతుందండి. నేను చెప్పిన ఇదే కొలతతో ఈ కట్టె పొంగలి చేసి చూడండి, టేస్ట్తో పాటు కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి. ఈ రైస్ కూడా ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనం కడిగి శుభ్రపరచుకున్న పెసరపప్పు ఇందులో యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి. ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని చక్కగా, కొద్దిగా లేట్ అయినా కూడా పర్వాలేదండి. మంచి రుచి కావాలంటే కాస్త ఓపికతో ప్రిపేర్ చేసుకోవాలి కదండి. చక్కగా ఇలా కలుపుతూ పెసరపప్పుని వేపుకున్నప్పుడే మనకి కట్టి పొంగలి రుచి అనేది చాలా బాగుంటుందండి. మనకి గుడిలో ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదండి, తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది కదండి. అదే ప్రాసెస్లో మనం ఇంటిలో కూడా చేసుకుంటే సేమ్ టేస్ట్తో రుచి అదిరిపోతుందండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని చక్కగా దోరగా వేపుకోవాలండి పెసరపప్పుని. ఇలా పెసరపప్పు వేపుతున్నప్పుడు మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. అలా స్మెల్ వచ్చినప్పుడు మనకి తెలిసిపోతుంది పప్పు వేగింది అనేసి. చక్కగా ఇలా వేపుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. పెసరపప్పు 1 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, 5 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా కుక్ అవుతుందండి మనకి. అలా లూజ్గాను ఉండదు, అలా అనేసి కట్టె పొంగలి మరీ గట్టిగాను ఉండదండి. చక్కగా మనకి కరెక్ట్ కొలతతో 5 కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు కప్పుతోనే కాదండి, గ్లాస్తో యాడ్ చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి కలియబెట్టుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3-4 విజిల్స్ వరకు ఉడికించుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి కట్టె పొంగల్ అనేది. చూడండి, అలా లూజ్గాను లేదు, మరి గట్టిగాను లేదండి. చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇలా ఒక్కసారి గరిటెతో స్మాష్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలండి. మనం మిరియాలు రైస్ ఉడికించుకున్నప్పుడు కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 5-6 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు యాడ్ చేసుకోండి. ఈ అల్లం తరుగు యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా మరింత పెరుగుతుందండి. చక్కగా దోరగా వేపుకోండి. ఇలా వేగుతున్నప్పుడు 4-5 వెల్లుల్లి పొట్టు వలుచుకొని యాడ్ చేసుకోండి. చక్కగా వెల్లుల్లి కూడా వేపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు అనేది పూర్తిగా మీ చాయిస్ అండి, మీకు ఇష్టపడితే జీడిపప్పు యాడ్ చేసుకోండి. చక్కగా ఇలా వేగుతున్నప్పుడు గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు అయితే అన్లిమిటెడ్ అండి, మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత దీని సువాసన భలేగా ఉంటుందండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టేసుకొని యాడ్ చేసేసుకోండి. అదేవిధంగా ఒక ఉల్లిపాయ సన్నటి తరుగు యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపుకోండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఓసారి కట్టె పొంగలి చేసి చూడండి, నోట్లో వెన్నెలా కరిగిపోతుందండి. నిజం చెప్తున్నానండి, భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి. మా ఇంట్లో ఇలా చేస్తే వంకలు చెప్పకుండా ఇట్టే తినేస్తారండి. ఇప్పుడు కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగటిలో ఇది యాడ్ చేసేసుకోండి.
చక్కగా ఇలా యాడ్ చేసుకోండి. మనకి నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి మరి కాస్త. చక్కగా ఇలా పోపు మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని గరిటెతో మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి. మీకు నెయ్యి తక్కువగా ఉంది అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోండి. నేను మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు నెయ్యి కాస్త తక్కువగా తినాలి అనుకుంటే స్కిప్ చేసేయండి. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మా ఇంట్లో ఇలా చేసిన కట్టె పొంగలి చిటికలో అయిపోతుందండి. వంకలు చెప్పకూడదు అనుకుంటే ఇలా కట్టె పొంగలి ప్రిపేర్ చేశామంటే తిన్నంతసేపు మనల్ని పొగడతలతో ముంచెత్తుతారండి ఇంటిల్లపాది. అంత టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా వీడియోలో. చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి. మరి చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదండి. ఖచ్చితంగా ఈ కట్టె పొంగలి మీరందరూ ట్రై చేయండి. భలే రుచిగా ఉంటుందండి. మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.